అది 1988 అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో ఖలిస్తానీ మిలిటెంట్స్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్న సమయం అది. ఆ రోజు కొందరు మిలిటెంట్లు ఓ రిక్షా పాలాన్ని చూశారు. ఏరియాలో కొత్తగా ఉన్నాడు, ఎవరితను అని అనుకుని అతన్ని ఆపారు. నేనొక ఐఎస్ఐ ఏజెంట్ని, పాకిస్తాన్ నుంచి వచ్చాను, మీకు సాయం చేసేందుకు నన్ను పంపించారు అని చెప్పాడు ఆ రిక్షా తొక్కుకునే వ్యక్తి. అలా వారి మధ్య పరిచయం పెరిగింది. కట్ చేస్తే కొన్ని రోజులకు గోల్డెన్ టెంపుల్లోని ఖలిస్తానీ మిలిటెంట్స్ ని ఎలిమినేట్ చేసేందుకు సర్ప్రైజ్ అటాక్ ని ప్లాన్ చేసింది ఎన్ఎస్జీ. ఆ అటాక్ సక్సెస్ అయింది. అప్పట్లో చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే, మిలిటెంట్లకు చెందిన కీలక ఇన్ఫర్మేషన్ ని భద్రతా దళాలకు ఇచ్చింది ఆ రిక్షావాలా. ప్రాణాలకు తెగించి మిలిటెంట్లతో కలిసిపోయి వారి ఇన్ఫర్మేషన్ ని రహస్యంగా సేకరించి ఇండియాకు అందించిన ఆ రియల్ లైఫ్ జేమ్స్ బాండ్ పేరు అజిత్ కుమార్ దోవల్. దోవల్ జీవితంలో ఇలాంటి అడ్వెంచర్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఆపరేషన్ మ్యాన్ గా, జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకున్న దోవల్ లైఫ్ లోని కొన్ని థ్రిల్లింగ్ స్టోరీస్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. దేశం కోసం, దేశ ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం తమ శక్తికి మించి కృషి చేసిన వారెందరినో మనం చూసాం. దేశానికి ఎలాంటి సేవ చేయాలన్నా వారు ముందుంటారు. నాకెంత కష్టం వచ్చినా పర్లేదు, దేశంపై ఒక్క మచ్చ కూడా పడకూడదనుకుంటారు. అలాంటి వారిలో ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఒకరు. దేశంపై అజిత్ దోవల్ కున్న ప్రేమకు బౌండరీలు లేవు. దేశాన్ని, దేశ ప్రజలను కాపాడేందుకు అవసరమైతే ఆయన ప్రపంచంలో ఏ మూలకైనా వెళతారు. జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అని పిలిచేందుకు ఎవరికైనా అర్హత ఉందంటే అది అజిత్ దోవల్ కి మాత్రమే అన్న స్థాయికి ఎదిగారు. ఈ విషయాన్ని చాలా మంది సీనియర్ డిప్లొమాట్స్ అంగీకరిస్తారు. అందుకే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్పెషల్లీ ట్రస్టెడ్ ఆఫీసర్ అయ్యారు. సెంట్రల్లో మోస్ట్ పవర్ఫుల్ పీపుల్లో ఆయన ఒకరు. ఇవన్నీ ఎగ్జాజరేషన్ కావని ఆయన జీవితంలో కొన్ని సంఘటనలు తెలిస్తే అర్థమైపోతుంది. 1945 జనవరి 20న ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్లో జన్మించారు అజిత్. ఆయన పూర్తి పేరు అజిత్ కుమార్ దోవల్. ఆయన తండ్రి మేజర్ జిఎన్ దోవల్ ఆర్మీలో ఇండియాకు సేవ చేశారు. రాజస్థాన్ అజ్మీర్ మిలిటరీ స్కూల్లో చదువుకున్న దోవల్ 1967లో ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. దోవల్ సత్తా, శక్తి సామర్థ్యాలు ఇండియాకు తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 1968లో కేరళ ఐపీఎస్ క్యాడర్కి సెలెక్ట్ అయ్యారు దోవల్. 1.5 year తర్వాత కేరళ కన్నూర్ డిస్ట్రిక్ట్లోని తలెస్సరిలో కమ్యూనల్ రయాట్స్ చెలరేగాయి. కేరళలో జరిగిన తొలి మతపరమైన ఘర్షణలు అవే. పోలీసులు కూడా వాటిని కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. 1971 డిసెంబర్ 28న తలెస్సరిలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు జరిగాయి. రిలీజియన్ ప్రొసెషన్ పై ఎవరో చెప్పులు విసరడంతో వైలెన్స్ స్టార్ట్ అయింది. ముస్లింలను ఆర్ఎస్ఎస్ టార్గెట్ చేస్తోందని అప్పటికే ఆరోపణలున్నాయి. ఇక సిపిఐఎం ముస్లింల వైపు నిలబడటంతో ఉద్రిక్తత పెరిగింది. పరిస్థితి చేదాటిపోయింది. అప్పుడే ఓ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ గురించి తెలుసుకున్నారు అప్పటి కేరళ హోంమంత్రి కరుణాకరన్. కొట్టాయంలో ఏఎస్పీగా పనిచేస్తున్న ఆ జూనియర్ ఆఫీసర్ ని తలెస్సరికి పంపించారు. ఒక జూనియర్ ఆఫీసర్ ఏం చేయగలడు అని సీనియర్లు అనుకున్నారు. కానీ ఆ ఆఫీసర్ మామూలు వ్యక్తి కాదు. తలెస్సరికి వెళ్లిన వెంటనే హింస చెలరేగిన ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి అక్కడి ప్రజలతో చర్చలు జరిపి వారిని ఇళ్లకు వెళ్లిపోమని నచ్చజెప్పారు. విక్టిమ్ కి ఖచ్చితంగా న్యాయం జరిగేలా చేస్తానని హామీనిచ్చి అలజడులను తగ్గించారు. అంతేకాకుండా హింస చెలరేగిన టైంలో దొంగతనానికి గురైన ప్రతి ఒక్క వస్తువుని తిరిగి సంపాదించి ఓనర్ల చేతిలో పెట్టారు. ఆయనే అజిత్ కుమార్ దోవల్. దోవల్ తలెస్సరికి వెళ్లిన వారం రోజుల్లోనే అక్కడ పరిస్థితులు శాంతించాయి. కేవలం 3 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఓ వ్యక్తి రాష్ట్రం మొత్తాన్నే కుదిపేసిన ఘర్షణలను ఆపేశాడని తెలుసుకుని చాలా మంది ఆశ్చర్యపోయారు. తలెస్సరి కమ్యూనల్ రయాట్స్ ని సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేసిన తర్వాత ఢిల్లీ నుంచి అజిత్ దోవల్ కి పిలుపు వచ్చింది. 1972లో ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీలో జాయిన్ అయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఓ ఘటన జరిగింది. ఆ తర్వాత దోవల్ కు రియల్ లైఫ్ జేమ్స్ బాండ్ గా గుర్తింపు వచ్చింది. ఐబీలో చేరిన తర్వాత అడిగి మరీ మిజోరంలో పోస్టింగ్ వేయించుకున్నారు అజిత్ దోవల్. ఆ సమయంలో మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ తిరుగుబాటు పీక్ స్టేజ్ లో ఉంది. మిజోరంకు స్వాతంత్రం తీసుకురావడమే ఎంఎన్ఎఫ్ లక్ష్యం. ఇందుకోసం అనేక మార్లు వైలెన్స్ క్రియేట్ చేసింది. ఇండియన్ ఆర్మీపై యుద్ధాన్ని ప్రకటించింది. ఈ ఇష్యూ ఢిల్లీలోని ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అలాంటి మిజోరంలో పోస్టింగ్ అడిగిన దోవల్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ లభించింది. మిజోరంకు ఒక సీక్రెట్ ఏజెంట్ గా వెళ్లారు మన జేమ్స్ బాండ్. ఒక సాధారణ పౌరుడిగా రెబెల్స్ ని కలిశారు. వారందరూ తనను నమ్మేటట్టు చేశారు. ఆ తర్వాత మిజో ఫ్రంట్ లో చేరారు. దోవల్ అసలు మిషన్ అప్పుడే స్టార్ట్ అయింది. ఆ సమయంలో మిజో నేషనల్ ఫ్రంట్ కు 7 కమాండర్లు ఉండేవాళ్లు. దోవల్ వారందరికీ బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టారు. ఇండియాపై, ఇండియన్ ఆర్మీపై వారికి నమ్మకం కలిగించేలా చేశారు. దోవల్ మాటలకు కన్విన్స్ అయిన 6 కమాండర్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ మూవ్ తో మిజో నేషనల్ ఫ్రంట్ వెన్ను విరిగిపోయినట్టయింది.
అలా అజిత్ దోవల్ MNF ని కోలుకోలేని దెబ్బతీశారు. ఆ తర్వాత మిజోరం నుంచి సిక్కింకి వెళ్లారు దోవల్. సిక్కిం అప్పటికి ఇండియాలో చేరలేదు. అక్కడి వారితో దగ్గరుండి చర్చలు జరిపారు మన జేమ్స్ బాండ్. 1975లో సిక్కిం ఇండియాలో కలిసిపోయింది. దీని వెనుక దోవల్ పాత్ర చాలా ఉందని సీనియర్ డిప్లొమాట్స్ చెబుతూ ఉంటారు. మిజోరం, సిక్కింలో అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన దోవల్ను ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ వరించింది. ఇది చాలా స్పెషల్. సాధారణంగా 14 ఏళ్ల పాటు సర్వీస్లో ఉన్న తర్వాతే ఆ అవార్డు లభిస్తుంది. కానీ దోవల్కి 7 ఏళ్ల సర్వీస్కే ఆ అవార్డు దక్కింది. ఆయన సత్తా గురించి చెప్పడానికి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఏముంటుంది? ఐబీలో 3 దశాబ్దాల పాటు పనిచేసిన అజిత్ దోవల్ మిజోరం, సిక్కింతో పాటు జమ్మూ కాశ్మీర్లోనూ చాలా అడ్వెంచర్స్ చేశారు. నిజం చెప్పాలంటే ఆయన గురించి తెలుసుకుంటుంటే లైఫ్లో అసలు ఇన్ని అడ్వెంచర్స్ ఎవరైనా చేయగలరా అని అనిపిస్తుంది. ఢిల్లీ నార్త్ బ్లాక్ లో ఆఫీస్ డెస్క్ లో కూర్చోవడం కన్నా కశ్మీర్, పాకిస్తాన్ లో సీక్రెట్ ఆపరేషన్స్ లో పాల్గొనడమే ఆయన ఇష్టం అనుకుంటా. 1980s లో పంజాబ్ పై ఖలిస్తానీ మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ ని బేస్ గా చేసుకుని వారు రెచ్చిపోయేవారు. వారిని ఎలిమినేట్ చేయడానికి 1986 లో ఆపరేషన్ బ్లాక్ థండర్ ని లాంచ్ చేసింది కేంద్రం. గోల్డెన్ టెంపుల్ లో ఆపరేషన్ అంటే అంత ఈజీ కాదు. పైగా ఖలిస్తానీ మిలిటెంట్ల వద్ద భారీ ఆయుధాలు కూడా ఉన్నాయి. 1988లో సీన్ లోకి అజిత్ దోవల్ ఎంట్రీ ఇవ్వడంతో ఆపరేషన్ కీలక మలుపు తిరిగింది. గోల్డెన్ టెంపుల్ దగ్గర ఒక రిక్షా వాళ్ళ అవతారం ఎత్తారు దోవల్. ఖలిస్తానీ మిలిటెంట్ల దృష్టిలో పడ్డారు. ఎవరు నువ్వు? ఇక్కడ కొత్తగా కనిపిస్తున్నావేంటి? నిజం చెప్పు, లేకపోతే చంపేస్తాం అని మిలిటెంట్లు అన్నారు. నేనొక ISI ఏజెంట్ని. మీ ఖలిస్తానీ పోరాటానికి సాయం చేసేందుకు పాకిస్తాన్ అధికారులు నన్ను ఇక్కడికి పంపించారంటూ వారితో స్నేహం ఏర్పరచుకున్నారు దోవల్. అలా రిక్షా వాలాగా గోల్డెన్ టెంపుల్లోకి వెళ్లారు మన జేమ్స్ బాండ్. అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరెక్కడ పొజిషన్ తీసుకున్నారు, వారి దగ్గర ఎన్ని ఆయుధాలున్నాయి వంటి కీలకమైన వివరాలను సేకరించారు. బయటకు వచ్చి ఐబీకా ఇన్ఫర్మేషన్ ని అందించారు. 2 రోజుల తర్వాత దోవల్ ఇచ్చిన ఇన్పుట్ తో గోల్డెన్ టెంపుల్లోకి వెళ్లిన NSG పనిని పూర్తి చేసింది. ఆపరేషన్ బ్లాక్ థండర్ సక్సెస్ అయింది. అజిత్ చేసిన దాంట్లో చాలా రిస్క్ ఉంది, కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. ఆయన ఇచ్చిన బ్లూ ప్రింట్ మన సెక్యూరిటీ ఫోర్స్ కి చాలా ఉపయోగపడిందని ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్పారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చూసిన కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బ్యాక్ టు టాపిక్. 1990sలో కశ్మీర్కు వెళ్లారు దోవల్. అక్కడ తనదైన ముద్ర వేశారు. కుక్కా పర్రే అనే కరడుగట్టిన కశ్మీరీ టెర్రరిస్ట్కి బ్రెయిన్ వాష్ చేసి లొంగిపోయేలా చేశారు. తన ఇక్షివాన్ ఈ ముస్లిమూన్ ఆర్గనైజేషన్తో పాటు ఇండియన్ ఆర్మీ ఎదుట లొంగిపోయాడు కుక్కా పర్రే. అతనిచ్చిన కీలక ఇన్పుట్స్తో కశ్మీర్లోని చాలా మంది టాప్ టెర్రరిస్ట్ కమాండర్లను ఎలిమినేట్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఆ పరిణామాల తర్వాత 1996లో కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మన జేమ్స్ బాండ్కే ఈ క్రెడిట్స్ దక్కుతాయి. ఒక సైకలాజికల్ వార్ఫేర్ మాస్ట్రోగా, ట్రూత్లెస్ ఏజెంట్గా, అండర్ కవర్ ఏజెంట్గా ఇండియన్ హిస్టరీలో తనకంటూ ఒక పేజ్ని రాసుకున్నారు దోవల్. కీర్తి చక్ర అవార్డు పొందిన ఏకైక పోలీస్ ఆఫీసర్ అజిత్ దోవల్. సాధారణంగా సైన్యంలో ధైర్య సాహసాలను ప్రదర్శించి దేశాన్ని రక్షించిన వారికి ఈ అవార్డు ఇస్తారు. కానీ దేశానికి దోవల్ చేసిన కృషిని గుర్తించి ఆయనకు అవార్డునిచ్చారు. పాకిస్తాన్లో కూడా దోవల్ థ్రిల్లింగ్ అడ్వెంచర్స్ చేశారు. పాక్కు వెళ్లిన ఆయన 7 ఏళ్ల పాటు ఇండియాకు ఒక స్పైగా పనిచేశారు. పాకిస్తాన్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి సంబంధించిన కీలక ఇన్ఫర్మేషన్ ని ఇండియాకు పంపించేవారు. ఇవన్నీ మాటలకు కూడా అందని సాహసాలే. శత్రు దేశానికి దొరికిపోతే ఇక కాపాడేవారు కూడా ఉండరు. పైగా ఇండియన్ స్పైస్ ని చిత్రహింసలు పెట్టి నరకం చూపించిన హిస్టరీ పాకిస్తాన్ సొంతం. ఇంకా చెప్పాలంటే స్పైగా ఉన్న ఓ సమయంలో అజిత్ దోవల్ దొరికిపోయినంత పనైందట. 7 ఏళ్ల పాటు లాహోర్లోని ముస్లిం డామినెంట్ ప్రాంతంలో ఒక ముస్లింగా ఉన్నారు దోవల్. ఓసారి ఔలియా టూంబ్ నుంచి వెళుతున్న ఆయన్ని ఓ ముస్లిం చూశాడు. దగ్గరికి రమ్మని పిలిచాడు. నువ్వు హిందువి కదా అని అడిగాడు. కాదు, నేను ముస్లింని అని జవాబిచ్చారు దోవల్. కాదు కాదు, నువ్వు హిందువ్వే, నిజం చెప్పు అని అన్నాడు. నేను ఇస్లాంలోకి మారాను అని దోవల్ అన్నారు. లేదు, నువ్వు ఇంకా ఇస్లాం మతం తీసుకోలేదు, నువ్వు హిందువే, నీ చెవులకున్న రంధ్రాలను చూస్తే అర్థమైపోతోంది అని అన్నాడు ఆ వ్యక్తి. నేను హిందువునే, హిందువులే ఇయర్స్కి హోల్స్ చేయించుకుంటారు, నువ్వు వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో, లేకపోతే దొరికిపోతావు అని సలహా ఇచ్చాడు. ఆయన చెప్పినట్టే దోవల్ సర్జరీ చేయించుకున్నారు. పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎందరో సక్సెస్ఫుల్ స్పైస్ ని సొంతంగా తయారు చేశారు మన జేమ్స్ బాండ్. తన ఎక్స్పీరియన్స్ తో వారందరికీ ఎన్నో విలువైన లెసన్స్ చెప్పారు. వారందరికీ ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఆయన రూపొందించిన సీక్రెట్ ఏజెంట్స్ ఇప్పుడు ప్రపంచ నలుమూలలకు వెళ్లి ఇండియాకు సేవలు అందిస్తున్నారు. అజిత్ కుమార్ దోవల్ ఈ పేరును ఇండియా ఎప్పటికీ మర్చిపోదు. ఒక రిక్షావాలాగా, ఒక సీక్రెట్ స్పైగా తన సత్తాను ప్రపంచానికి తెలియజేసిన ఆయన
1999 IC-814 ప్లేన్ హైజాక్ నెగోషియేషన్స్, 2014లో ఇరాన్లో జరిగిన సీక్రెట్ మిషన్, చైనాతో డోక్లాం ఇష్యూని రిజాల్వ్ చేయడంలో కీలక పాత్రలు పోషించారు. మరీ ముఖ్యంగా 2016 సర్జికల్ స్ట్రైక్స్ ని ప్లాన్ చేసి ఇండియాతో పెట్టుకుంటే చేతులు ముడుచుకుని కూర్చునేదే లేదని ఎవరికెలా బుద్ధి చెప్పాలో అదే విధంగా బుద్ధి చెబుతాం. అవసరమైతే సరిహద్దు దాటి శత్రువులతో పోరాడేందుకు ఇండియా వెనకడుగు వెయ్యదని ప్రపంచానికి చాటి చెప్పారు అజిత్ కుమార్ దోవల్. దోవల్ లైఫ్లో ఒక్కో అడ్వెంచర్, ఒక్కో ఇన్స్పైరింగ్ స్టోరీ. ఇలాంటి స్టోరీలు ఆయన జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి మరొక వీడియోలో నేను మీకు చెబుతాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రియల్ లైఫ్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ పై చేసిన ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేయండి. కంటెంట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రియల్ లైఫ్ హీరోస్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, డ్రీమ్, achieve, inspire.